ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిధిలోని దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. చిరుతను బంధించడానికి అధికారులు 14 గంటలుగా ఆ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా బుధవారం గ్రామంలో ఏర్పాటు చేసిన గోతిలో పడింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గోతి చుట్టూ వలలు కప్పి చిరుతను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే చిరుత పులిని బోనులో బంధించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. చిరుత బోనులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. చౌడూరి వీలవాడ మాది లింగాపురం ఏరియాలో నేను చూసిన పులిని వాళ్ళకు డిపార్ట్మెంట్కు ఫోన్ చేసిన వచ్చిండ్రు. అది సార్ 4 గంటలకు చూసిన గుంతలో ఉంది అది సార్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిధిలోని దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఎట్టకేలకు 14 గంటల శ్రమ తర్వాత అది బంధించడానికి అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు ఒంగోలు నుంచి. మధు, చెప్పండి, ఎట్టకేలకు అటవీ శాఖ అధికారుల వలలో చిరుత పడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో బుధవారం చిరుతపులి సంచరిస్తూ ఒక గ్రామకైతే కనిపించింది. అయితే గ్రామాల్లో సంచరిస్తున్నటువంటి పులిని అక్కడ ఉన్న గోతిలో పక్కన ఉన్నటువంటి పేపర్ మిల్లు సమీపంలో ఉన్నటువంటి గోతిలో చిరుత అయితే పడినట్లు తెలుస్తుంది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది అధికారులకు ఆ గుంతపై వలలు వేసి చిరుత బయటకు రాకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయితే చిరుతను బోన్లోకి రప్పించేందుకు అధికారులు అయితే 14 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చుట్టూ వలలు వేసి బోన్లో మేకనైతే ఎరగా వేసి ఆ బోన్ కనిపించకుండా చెట్లతో కప్పేశారు. అయితే ఇప్పటికీ రెస్క్యూ టీం అయితే కొనసాగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను ఇక్కడ నుంచి ఖాళీ చేయించడం, అలాగే అక్కడ రెస్క్యూ టీం అయితే ఆ చిరుతను పట్టుకునే క్రమంలో రెస్క్యూ టీం అయితే ఇక్కడ శ్రమిస్తుంది. ఆమెని అంటే 14 గంటల శ్రమ తర్వాత వాళ్ళు తవ్విన ఒక గోతులో చిరుత పడింది అంటున్నారు మధు. అలాగే అంటే ఆల్రెడీ కొన్ని జంతువుల కోసం ఏర్పాటు చేసిన అయితే కొన్ని గోతులు అయితే ఏమైతే ఉన్నాయో ఆ గోతులో చిరుత సంచరిస్తూ గత రాత్రి అయితే ఇక్కడ పడటం జరిగింది. ఆ దగ్గరలో సమీపంలో ఉన్న ప్రజలైతే మేకలు కాసుకుంటున్న ఒక వ్యక్తి అయితే ఆ గోతులో పడిన చిరుతను చూడటం జరిగింది. అయితే వెంటనే అటవీ శాఖలకి సమాచారం అందించడంతో అటవీ అధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ అయితే నిర్వహిస్తున్నారు. ఏమని అంటే మరి ప్రస్తుతానికి అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు అంటున్నారు. మరి దాని పరిస్థితి ఏంటి? చిరుతపులి పరిస్థితి, ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని దృశ్యాలు దానికి అనస్థీషియా ఇచ్చినట్టున్నారు. దాన్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు అవేనా? అధికారులు అక్కడికి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం అయితే అక్కడికి వచ్చింది. ఆమెని అయితే ఇక్కడ గోతులో పడిన చిరుతని బంధించడానికి అయితే ఒక చుట్టూ ఉన్నటువంటి బోన్లు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం అయితే చిరుతని బంధించడానికి 14 గంటల నుంచి అయితే అధికారులు గత రాత్రి నుంచి ఇప్పటి వరకు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ అది ఇంతవరకు ఇంకా కొద్దిగా మొత్తం మంది అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లోంచి తేరుకున్న వెంటనే రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.